హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక రుచికరమైన వంట తీసుకోవడం జరిగింది. సో అసందవుడు ఎగ్ కర్రీ అయితే చేయడం జరిగింది మేము. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. అలసందలు ఎగ్ కర్రీ అంటే అలసందవుడు ఎగ్ వేసి కర్రీ చేస్తాము. సో ఏమైనా టేస్ట్ వస్తుంది. సో ఎలా ప్రాసెస్ ఏంటి ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. సో ఎగ్ కర్రీ అయితే అదిరిపోతుంది, అలసందవుడు కూడా సూపర్ ఉంటుంది. సో మనకు కావాల్సి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కొద్ది నూనె వేసుకోవాలి, చెక్క లవంగా వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. బాగా వేగనించుకోవాలి ఇది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. టమోటా వేసుకోవాలి. మిక్సీ వేయకుండా మీరు పెద్ద ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ కలుపు వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసి కలుపు వేసుకోవచ్చు, కలుపు ఉంటే బెస్ట్. సో మొత్తం ఇప్పుడు మనము మొత్తం చూడండి, తెల్లగడ్డ తర్వాత అల్లం వేసుకోవాలి. సో బాగా వేయించుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి, కారం వేసుకోవాలి. సో బాగా మనం అంతా అంటించుకోవాలి, బాగా ఏ వరకు వేయించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మనం విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వరకు మనం వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఎగ్స్ని తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి, ఎగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సో ఎగ్స్ మనం ఉడికించుకునే ఎగ్స్ కొన్ని ఘాటు పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాం, కారము. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాం. ఉడికించుకునే ఎగ్స్ అయితే కాటు పెట్టుకుని వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. చూడండి, బాగా వేయించుకోవాలి ఎగ్స్. సో వేగిన తర్వాత స్టవ్ పక్కన ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టుకుని విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసినాము. దీన్ని మనము గరిటెతో మెత్తగా చేసుకోవాలి. సో చూడండి, మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం, కస్తూరి మెంతి వేసుకుంటున్నాం, మిరియాల పొడి వేసుకుంటున్నాం, కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. సో మొత్తం బాగా మనము కలబెట్టుకోవాలి. చింతపండుతో మనం కొంచెం చింతపండు నీళ్ళతో రసం చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి దీంట్లో. చూడండి, ఇప్పుడు మనం చేస్తుంది ఏం కర్రీ? అలసంద వడలు కదా, అలసంద ఎగ్ కర్రీ. ఇప్పుడు అలసంద వడలు మనం చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకొని వడలు తీసుకొచ్చి మనం కర్రీలో వేసుకోవాలి. సో ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుంటున్నాం. చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము. సో అలసంద వడలు ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అంతే అండి, జస్ట్ మనం 15 మినిట్స్లో చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఇంట్లో చక్కని వంట కర్రీ కావాలంటే ఇదే చేసుకోండి. ఎగ్ చపాతీలోకి, రోటీలోకి, దోశలోకి, రైస్లోకి అన్నిటికీ సూపర్ ఉంటుంది. ఎగ్ తర్వాత అలసంద వడలు వేసుకొని చేసుకుంటే అసలు టేస్టే వేరబ్బా. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. సో మొత్తంగా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం.
ఇంతే అండి, కర్రీ అయిపోయింది రెడీగా. టేస్ట్ అయితే అదిరిపోయింది మేము టేస్ట్ చేసినప్పుడు. వడలు బాగా అంతా కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.